ఓకే. ఈరోజు చౌటకూరు మండలం బొమ్మరెడ్డిగూడెం విలేజ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి రాబోయేటటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తం కోసము ఈరోజు ఈ గ్రామంలో కార్యకర్తలతోని మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం నిన్న కేబినెట్ సమావేశాన్ని చూసినట్లయితే రేపు వచ్చే మే నెలలో లేదా ఏప్రిల్ చివరి వారంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించినట్లయితే 450 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రావాల్సింది ఉంది. మరి ఈ మే నెలలో ఎలక్షన్ పెట్టడం మూలంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 450 కోట్ల రూపాయలు నష్టపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక విధాలుగా నష్టపరుస్తూనే ఉంది. ఈ రకంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ ఎలక్షన్లు ఇదివరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు 2 సంవత్సరాల టైం తీసుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ల రంగనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తా ఉన్నది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1034 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి కూడా దాదాపుగా 15 రోజులు గడుస్తా ఉన్నది. ఇంకా గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి డబ్బులు అవి ఇప్పటికీ ఇంకా గ్రామ పంచాయతీలలో జమ చేయడం లేదు. ఇట్లా ఈ రకంగా తెలంగాణకి పూర్తిగా నష్టం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దానిలో భాగంగానే ఈ చౌటకూరు మండలంలో కూడా ఖచ్చితంగా జడ్పీటీసీ ఎంపీటీసీలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాలలో ఈరోజు విఫలం అవుతా ఉన్నది. అనేక హామీలను ఇచ్చి మరిచింది. ఈరోజు పెన్షన్లు లేవు. మరి అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. మరి అదేవిధంగా అమ్మలకు 2500 ఇస్తా అని చెప్పి వాళ్లకు ఇవ్వలేదు. మరి అదే విధంగా భర్తలు చనిపోయినటువంటి అమ్మలకు కూడా విడో పెన్షన్లు లేవు. మరి అదే 4000 ఇస్తామన్నారు వృద్ధులకు, అవి లేవు. వికలాంగులకు 6000 ఇస్తామని చెప్పినారు, అవి లేవు. అట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇంకా మళ్ళీ మునుముందు రాబోయే రోజులలో మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నటువంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గం చౌటకూరు మండలంలోని ప్రజలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. జై బీజేపీ, జై బీజేపీ.